హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో 10 కేజీల ఆవకాయ పచ్చడి ఈజీగా పెట్టేద్దాము. ఈ పద్ధతిలో నేర్చుకుంటే ఎవరైనా బిగినర్స్ అయినా సరే ఈజీగా ఆవకాయ పచ్చడి కలిపేయచ్చు. ఈ రోజుల్లో ఆవకాయ పచ్చడి పట్టడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే బయటకు తీసుకెళ్లి ముక్కలు కోయించుకొని వచ్చేసి అన్ని రెడీమేడ్గా తెచ్చేసుకొని కలిపేసుకుంటున్నారు. మరి మనము కూడా ఆవకాయ పచ్చడి కలిపేద్దాము. ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి. మనం తీసుకునే గిన్నె చాలా ఫ్రీగా ఉండాలి కలపడానికి. అలాంటి పాత్ర ఒకటి తీసుకొని అందులో 1/2 కేజీ ఆవపిండి వేసుకుంటున్నాను. తరువాత 1/2 కేజీ మంచి ఘాటుగా ఉన్న రంగున్న ఎండుమిర్చి కారం, అంటే పచ్చికారం, ఓన్లీ పచ్చళ్ళ కోసం తయారు చేసిన కారం ఇది. ఆ కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 కేజీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఈ 3 పదార్థాలు వేసుకున్న తర్వాత 300 నుంచి 400 గ్రాముల లోపు వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని లైట్గా చిదిపి వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే నువ్వు పప్పుల నూనె యూజ్ చేస్తున్నాను. అదైతే ఇంట్లోనే ఉంది. ఇది కూడా 1/2 కేజీ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది ప్రస్తుతానికి కలపడానికి. ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కన్నాలు ఉన్న గరిటె అయితే చాలా బాగా మిక్స్ అవుతుందండి. ఇది ది బెస్ట్ టిప్ అన్నమాట. మనం ఎక్కువసేపు తిప్పనవసరం లేదు. ఎందుకంటే ఇందులో కారం ఉంటుంది కాబట్టి మనం తిప్పేటప్పుడు ఆ కారం కొంచెం గాలికి ఎగిరి మన కళ్ళల్లో పడడం, మనం కూర్చున్న ప్రదేశాల్లో పడడం అలా జరుగుతుంది కదా. అలా జరగకుండా ఉండడానికి కూడా ఈ కన్నాల గరిటె చాలా హెల్ప్ అవుతుంది. తక్కువ టైంలోనే బాగా మిక్స్ అవ్వడానికి కూడా ఈ కన్నాల గరిటె ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పదార్థాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ కొలత వేయకుండా వేస్తున్నానని మీకు అనుమానం రావచ్చు. కొలత వేయకుండా కూడా అదే మెజర్మెంట్ పడుతుంది. ఇప్పుడు మనం వేసిన కారం, ఉప్పు, ఆవాల పిండి ఇవన్నీ ముద్దలా అయ్యే వరకు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను కలిపేటప్పుడు చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పదార్థాలన్నీ ముద్దలా అవుతే సరిపోతుంది. అంటే ఈ పౌడర్ మొత్తానికి ఆయిల్ తగిలితే సరిపోతుంది. అప్పుడు మనకి ఆయిల్ సరిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ 3వ రోజున పచ్చడి తీసి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసుకొని మరలా ఫుల్గా ఆయిల్ వేస్తాం కాబట్టి ఫస్ట్ డే కలిపే రోజు పెద్ద ఎక్కువగా ఆయిల్ వేయనవసరం లేదు. ఆయిల్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, తక్కువ ఆయిల్ వేసినా సరే మొత్తం ముద్దలా అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కలు వేసి కలిపేసుకోవచ్చు. ముక్కలకి కూడా ఈ మిశ్రమం మొత్తం కలవాలని ఏమీ లేదు. లైట్గా కలిపైనా సరే మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. 3వ రోజున బాగా కలుపుకోవచ్చు. నేనైతే ఆవకాయ పచ్చడి నేర్చుకొని దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. మా చిన్న మామయ్య గారు వాళ్ళ వైఫ్ దగ్గర, అంటే చిన్నత్తమ్మ గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. మా ఇంటికే వచ్చి కలిపారు. ఇంకా అది అలాగా గుర్తుపెట్టుకున్నాను అన్నమాట. అన్ని పచ్చడిలోకెల్లా ఈజీ పచ్చడి ఏంటంటే ఆవకాయ పచ్చడే. ఎందుకంటే మెజర్మెంట్స్తో ఈజీగా కలిపేసుకోవచ్చు. ఎవరైనా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, టీనేజ్ గర్ల్స్, బాయ్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈజీగా కలిపేసుకునే పచ్చడి ఇది. ఒక్కసారి మెజర్మెంట్స్ తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఫాలో అవుతూ కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 8 కేజీల ముక్కలు ఇవి. వాటిని క్లీన్ చేయడానికి, అంటే లోపల జీడి తర్వాత పల్చటి పొర ఉంటుంది. జీడికి టెంకకి మధ్యలో పల్చటి పొర ఉంటుంది. అది మొత్తం క్లీన్ చేయడానికి నాకైతే ఒక పూట పట్టిందండి. కంటిన్యూస్గా కూర్చొని చేస్తే ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా తినొచ్చు. లొట్టలు వేసుకుంటూ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు కాంబినేషన్తో తింటే ఆహా ఏం రుచి అనవలసిందే. అబ్బా, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా నోరూరుస్తూ ఉందో మన పచ్చడి. మరి మీకు మన పచ్చళ్ళలో ఏ పచ్చడి అయితే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ఆవకాయ పచ్చడి మీ ఇంట్లో పట్టారా? ఎన్ని కేజీలు పట్టారు? ఎలా పట్టారు? నాతోని మన వ్యవస్థని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ పచ్చడి నేను ఇలాగే గిన్నెతో వదిలేస్తాను 3 రోజులని. 3 రోజుల తర్వాత ఎలాగుందో చూద్దాము. అప్పుడు నేను డబ్బాలోకి టర్న్ చేస్తాను. 3 రోజుల పచ్చడి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా చక్కగా సెట్ అయ్యింది.
ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకైతే సరిపోయాయి. ఉప్పు కొంచెం తక్కువే వేసాను. మేము ఉప్పు కొంచెం తక్కువే తింటాము. కారానికి ఈక్వల్గా ఉప్పు ఎప్పుడూ వేయకూడదు. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు బరువుగా ఉంటుంది కదా, ఎక్కువ తూగుతుంది. ఉప్పు ఎక్కువగా తినేవారు ఈక్వల్గా వేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, జాడీలో కానీ, గాజు సీసాలో కానీ అడుగు భాగంలో కొద్దిగా నూనె వేసుకొని అప్పుడు పచ్చడిని వేసుకోవాలి. ఇలా పచ్చడి వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. సంవత్సరమే కాదండి, తడి తగలకుండా జాగ్రత్తగా వాడితే 2-3 సంవత్సరాలైనా పచ్చడి రంగు మారకుండా చక్కగా ఉంటుంది. నేనైతే చికెన్ ఫ్రై చేశాను ఈరోజు. పప్పు, మామిడికాయ, మునగాకు కలిపి వండాను. తర్వాత వేడి వేడిగా అన్నంలో ఆవకాయ పచ్చడి, పచ్చడిలోనే పప్పులోను వేడి వేడి నెయ్యి. ఈ కొత్త ఆవకాయతో పప్పు నెయ్యితో నేనైతే లాగించేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.